హైదరాబాద్లోని అమీర్పేట వద్ద కమర్షియల్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక నిబంధనల అమలుపైన తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. సెల్లార్లో చిన్న షార్ట్ సర్క్యూట్గా మొదలైన మంటలు భారీగా విస్తరించాయి. ఫైర్ సేఫ్టీ పరికరాలు పనిచేయకపోవడం నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఈ ఘటనతోనైనా అధికారులు మేల్కొని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైట్ సిటీ నిబంధనల డొల్లతనాన్ని రాజ్ న్యూస్ బయటపెట్టింది. దీనిపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మైత్రివనం నీలగిరి అపార్ట్మెంట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ప్రాథమికంగా కరెంట్ షాక్ వల్లనే వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడైతే ఈ యొక్క ప్యానల్లో షార్ట్ సర్క్యూట్ వచ్చిన తర్వాత ఇక్కడ పైనుండి రెండవ అంతస్తులకు కూడా చూసుకోవచ్చు ప్యానల్స్ ఏ విధంగా మొత్తంగా బ్లాక్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మొదటి అంతస్తులో మొత్తంగా కూడా కాలిపోయాయి. ఈ యొక్క సంబంధించి ఫ్లోర్కు సంబంధించి అన్నిటితో ఉంటాయి. ఇక్కడ ప్యానెల్లో ఈ విధంగా కాలిపోవడం వలన కంప్యూటర్స్ కూడా కాలిపోయాయి. ఇక్కడ ప్యానెల్కి ఎలాంటి భద్రత కూడా లేకుండా వాళ్ళు ఏ విధంగా ఏర్పాటు చేశారో చూసుకోవచ్చు. కింది నుంచి వచ్చినటువంటి ప్యానెల్స్ ఆ 2, 3వ అంతస్తుకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క చూసుకోవచ్చు ఈ యొక్క కార్డ్బోర్డ్ మాత్రమే దానికి అడ్డంగా పెట్టారు. ఇటువంటి చెక్కలను మాత్రమే ఇట్లా అడ్డంగా పెట్టడం జరిగింది. ఈ విధంగా పెట్టడం వలన చూసుకోవచ్చు ఇది ఎంత బ్లాక్ అయిందో. అయితే మొదటి అంతస్తులో కూడా ఈ విధంగా ఈ యొక్క చెక్క మొత్తంగా కూడా కాలిపోవడం జరిగింది. అయితే మొదటి అంతస్తు చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కడ కూడా మొత్తంగా బ్లాక్ అయినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇదంతా కూడా కాలిపోయిన తర్వాత మొదటి అంతస్తులో కూడా సేమ్ ఇదే విధంగా ఇవన్నీ కూడా కాలిపోవడం జరిగింది. కాలిపోయిన తర్వాత ఈ యొక్క ప్యానెల్ నుండి వచ్చినటువంటి యొక్క పొగలు ఏవైతే ఉంటాయో ఈ పొగలు మొత్తంగా కూడా 4వ అంతస్తు వరకు మొత్తంగా కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మనం పై వరకు కూడా చూసుకోవచ్చు. ఆ యొక్క పైన అంతస్తుకు కూడా సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్కు కూడా ఈ యొక్క పొగలు దట్టంగా అలుముకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి అయితే ఈ ఫ్లోర్కు ఎప్పుడైతే వచ్చాయో అక్కడ ఇది చూసుకుంటే ఇక్కడ కంప్యూటర్స్ కూడా కాలిపోయాయి. ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు కంప్యూటర్స్ కూడా ఈ దాంట్లో ఉంది. దీంట్లో కూడా విద్యార్థులు ట్రైనింగ్ కొనసాగిస్తున్న క్రమం లోపల ఈ యొక్క పొగలు దట్టంగా అలుముకోవడం వలన ఇక్కడ నుండే ఈ యొక్క షటర్ లేపిన తర్వాత ఈ యొక్క కోచింగ్ సెంటర్ ఉంటుంది. కోచింగ్ సెంటర్ లోపల విద్యార్థులందరూ కూడా చిక్కుకోవడం జరిగింది. ఈ విద్యార్థులని సురక్షితంగా ఆ వెనకాల ఉండేటటువంటి ఏదైతే క్యారిడార్ ఉంటుందో ఆ క్యారిడార్ నుండి అయితే వాళ్ళనందరినీ కూడా సురక్షితంగా రక్షించడం జరిగింది. చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ ఎక్కడ కూడా లేదు. ఏదైనా జరగరాని ప్రమాదాలు జరిగితే ఏ విధంగా ఎక్కడ కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా కూడా ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి దానికి ఖచ్చితంగా అయితే హైడ్రా కమిషనర్ కూడా రావడం జరిగింది. ప్యానెల్ చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయి. ఎంత సేఫ్టీగా ఉండాలి. ఇక్కడ కూడా పొగలు అలుముకున్న తర్వాత ఈ యొక్క ప్యానెల్కు ఎలాంటి సేఫ్టీ లేకుండా ఈ యొక్క వైర్స్ అన్నీ కూడా కాలిపోవడం జరిగింది. ఇక ఈ విధంగా ప్యానెల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మొత్తం ఈ యొక్క ప్యానెల్స్ అన్నీ కూడా కాలిపోవడం జరిగింది. చూసుకోవచ్చు మనం ఈ ప్యానెల్స్ అన్నీ కూడా కాలిపోవడం జరిగింది. వీటిని ఏ విధంగా సేఫ్ చేస్తున్నారు చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ విధంగా ఖాళీ సేఫ్గా ఖాళీ ఈ విధంగా దీనితోని కనబడకుండా ఈ యొక్క ప్యానెల్ కనబడకుండా దీంతో కవర్ చేస్తున్నారు. ఒక చెక్కని ఏర్పాటు చేశారు. ఆ యొక్క చెక్క కాలడం వలన కూడా ఇంకా విపరీతంగా అగ్ని ప్రమాదం సంభవించింది. చూసుకోవచ్చు ఈ దానికి ఇలా దీన్ని కవర్ చేస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు ఇంకా సెకండ్ ఫ్లోర్ వస్తే కనుక ఇక్కడ అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే ఇక్కడ కొన్ని రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉంటాయి. ఇక రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. చూసుకోవచ్చు ఎంత లైన్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అగ్నిమాపకానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మాత్రమే కనబడుతుంది. వాటి లోపల ఎలాంటి పని చేస్తలేవు. మొత్తంగా కూడా పాడైపోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కింద కూడా అది మొత్తంగా కూడా కట్ అయిపోయాయి. అవి ఎలాంటి కూడా పని చేయకుండా ఉంది. చూసుకోవచ్చు ఈ యొక్క మంటలు కనుక ఒకవేళ ఈ అపార్ట్మెంట్కు కూడా వ్యాపిస్తే కనుక భారీ ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగేదంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ని చూస్తూ ఉన్నాం. ఇది చిన్న అగ్ని ప్రమాదమే కాబట్టి సుమారుగా 50 మంది విద్యార్థులను ఇటు అగ్ని ప్రమాదకు సంబంధించినటువంటి అగ్నిశామక సిబ్బంది శ్రమించి ల్యాడర్ సాయంతో వాళ్ళందరినీ బయటికి తీయడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా కానీ ప్రమాదాలు జరగకుండా అయితే ప్రమాదక నివారణ చర్యలను కూడా చేపట్టాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.